హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 12 వినేద్దామండి. రాత్రి 8 గంటలు కావస్తుంది. బాచీ చెప్పిన గుర్తుల ప్రకారం అమ్మవారి గుడి దాటాక ఏ ఇలా అని చూసి చూడనట్లు చూసుకుంటూ వెళ్తున్నాడు శేఖరం. 3 తాటాకు ఇల్లు, ఓ ఇల్లు పెద్దగా ఉంది, 2 చిన్నవి, ఇంకొకటి పెంకుటిల్లు, అది మరీ చిన్నదిగా ఉంది. ఆ ఇల్లు అయి ఉంటుందా అనుకుంటూ ఏమీ ఎరగనట్లు ఆ ఇంటికేసి నడిచాడు. ఓ కిటికీ రెక్క తీసి ఉంది, లైటు వెలుగుతూనే ఉంది. ఇంటి ముందు కాస్త ఖాళీ వదిలి ఇంటి చుట్టూరు దడి ఉంది, గుబురుగా చెట్లున్నాయి. ఉన్న 3 ఇళ్ల ముందు ఒక్క మొక్క లేదు. ఆ 3 ఇళ్లకి కొద్ది దూరంలో ఈ ఇల్లుంది. అతను నడుస్తూ కిటికీకి తిన్నగా వచ్చాడు. విజయ్ని మీరా 2 చేతులతో పట్టుకుని ఎగరేస్తుంది. విజయ్ మొహం కిటికీలోకి అభిముఖంగా ఉంది. ఆమె అటు తిరిగి ఉండడం వల్ల అతను కనిపించే అవకాశం లేదు. విజయ్ నవ్వు శేఖరాన్ని ముందుకి వెనక్కి కదలనీయకుండా చేసింది. విజయ్ నవ్వుతుంటే పైవాడ పళ్ళు వెడల్పుగా ఉండి తమాషాగా మెరుస్తున్నాయి. ఒక 5 నిమిషాలు అలాగే నిలబడిపోయాడతను. మీరా, ఎంతసేపు రా? సన్నగా నీరసంగా ఉన్న గొంతు విని ఉలిక్కిపడ్డాడతను. ఎదరకి వడివడిగా అడుగులు వేసాగాడు. మళ్ళా ఓ అరగంటకి ఆ ఇంటి దారి పట్టాడు. కిటికీ వైపు చూశాడు. 2 రెక్కలు మూసున్నాయి. నిరాశ చెందాడు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూశాక మళ్ళీ ఒకసారి బాబుని అతని మనసు చూడాలని తహతహలాడుతుంది. 2 రోజులుగా బాబుని చూడాలనే కోరికని అతను చంపుకోలేకపోయాడు. అతను అటువైపు వచ్చినట్లు మీరా చూస్తే తనని ఏ విధంగా ఊహించుకుంటుందోనని కాస్త జంకాడు. అరుణని ఇంటికి తీసుకొచ్చి 4 రోజులైంది. 2 రోజుల నుంచి ఒంట్లో బాగుండక శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. మీరాకి చాలా ఇబ్బందిగా ఉంది. అరుణ ఉన్నా తనకేదైనా కావలిస్తే తిన్నగా మీరాకే చెప్పడానికి అతను సంకోచించడం లేదు. తల్లి ఉన్నప్పుడైతే తల్లికే చెప్తున్నాడు. అందుకే అతను ఉండే ఛాయలకే వెళ్ళడం మానుకుంది. అరుణ ఎంత బ్రతిమలాడినా సరే వెళ్ళదు. మీరాకి అన్నయ్య మీద కోపం పోలేదు అనుకుంది అరుణ. అన్నగారిని 10 రోజులుగా అడగాలనుకుంటున్న ఒక విషయం. మీరాకి అన్నగారంటే ఉన్న విముఖత చూస్తున్న కొద్దీ ఆ కోరికను విరమించుకుంది. ఒకసారి మీరాతో అంది అరుణ, నువ్వు అది వరకు మీరావి కాదు అని. అదేం అంది మీరా పాపని ముద్దాడుతూ అరుణకేసి చూడకుండానే. తెలియనట్లు మాట్లాడుకో. అది వరకు నీతో ఏం మాట్లాడాలన్నా భయం ఉండేది కాదు, ఏం చెప్పడానికి సంకోచం కలిగేది కాదు. అరుణ, నేను భయపెట్టేలా ఉన్నానా? అరుణకేసి తిరగకుండానే అంది. భయం అంటే భయం కాదనుకో. ఆగిపోయింది. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. ఎన్నాళ్ళు నుంచో నిన్నొకటి అడగాలని, ఏమనుకుంటావోనని ఎప్పటికప్పుడే ఇలా సంకోచించాను. మీరా గుండెలు కొట్టుకున్నాయి. ఇప్పుడు మాత్రం భయం ఎందుకు? అడుగు అని తేలిగ్గా అనలేకపోయింది మీరా. పాపకేసి చూస్తూ ఉండిపోయింది. మీరా భుజం మీద చెయ్యేస్తూ, చూసావా, అది వరకైతే ఏమనేదానివి? నవ్వింది అరుణ. మీరా ముఖం ఎత్తకుండానే అంది, నువ్వు అది వరకట్లా మాట్లాడట్లేదు. ఏమిటో అంతా గుమ్మనంగా మాట్లాడుతున్నావు. పోనీలే, వాటి సంగతి వదిలే. నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, అడగనా? అడుగు, తప్పనిసరిగా అంది మీరా. ఏమిటో ఆ విషయం అని గుండెలు దడదడలాడాయి. అన్నయ్య మీద నీకు కోపం పోలేదు కదూ? నిజంగా అరుణ అలా అంటే విజయ్ సంగతే అయ్యుంటుంది అనుకుంది. మీరా మాట్లాడకపోవడంతో మళ్ళీ అంది అరుణ, ఏం మీరా, అప్పుడు అలా అన్నాడని అన్నయ్య అంటే కోపం కదూ? అసలు జ్యోతి ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అరుణ? నువ్వు నన్నేమీ అనలేదు, నేను నిన్నేమీ అనలేదు. జ్యోతికి నాకు ఎంత స్నేహమో నీకు తెలుసు. దయచేసి ఇంకా సంగతిలో మాట్లాడకు అంది. తర్వాత మీరా ఎంత నవ్వుతూ మాట్లాడినా అది కృత్రిమంగానే అనిపించింది అరుణకి. మీరా మీద అన్నయ్యకి కోపం పోయింది. డబ్బు లేక ఇలాంటి పరిస్థితికి వచ్చింది, కానీ మీరాకి ఏం లోటు? అన్నయ్యకి ఇష్టం అయితే అమ్మ ఏమనదు అని సంతోషించింది అరుణ. కానీ మీరాకే అన్నంటే సదభిప్రాయం లేదు. అలాంటిది అన్నయ్య దగ్గర కదపడం బాగుండదు అనిపించింది అరుణకి. మీరా వెళ్లబోయే ముందు శేఖరం తల్లికి 150 ఇచ్చాడు. అంత క్రితమే మీరాకి జీతం ఇవ్వాలని చెప్పిందావిడ. 150 చూసి ఇంతెందుకు అంది.
అరుణకి ఏదో సహాయం చేయాలని ఉంది. విడిగా ఎంత ఇచ్చినా తీసుకోకపోవచ్చు. అందులో అరుణ ఇస్తే తీసుకుంటుందా? నువ్వే ఏదో ఒకటి చెప్పి ఇయ్యే అన్నాడు. అది అరుణకి నచ్చింది. తను ఇస్తే మీరా తీసుకోదు, అమ్మ ఇస్తేనే బాగుంటుంది. అసలు అమ్మ ఏం చెప్పినా మీరా కాదనదు అనుకుంది. మీరా తీసుకుంటుందన్న నమ్మకం శేఖరానికి లేదు. అప్పుడు 20 తిరిగి ఇచ్చేసినట్లు అమ్మకి తెలియదు. తీసుకోవడం అంటూ ఉంటే తను అమ్మిస్తేనే. మీరా వెళుతుంటే శాంతమ్మ గారు జీతం ఇచ్చింది. చేతికి తీసుకున్న నోట్లో ఒత్తుగా కనిపించడంతో మీరాకి అనుమానం వేసి లెక్క చూసింది. తిరిగి 70 రూపాయలు శాంతమ్మ గారికి ఇవ్వబోయింది. ఆవిడ తీసుకోలేదు. మీరా, నా సంతోషం కోసం ఇచ్చాను, నువ్వు తీసుకోవలసిందే అంది. క్షమించండమ్మా, నేను తీసుకోలేను. తిరిగి ఆవిడకి ఇవ్వబోయింది. అదేమిటి మీరా, అమ్మ ఇస్తే కాదంటావు అంది అరుణ. మీకు నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా అరుణ? నీకు నేను చేసే చాకరీకి ఏకంగా ఒక్కసారి నీకు ఎంత ఇయ్యాలనిపిస్తుందో అంతా ఒకేసారి ఇచ్చావంటే. మీరా గొంతు పట్టుకుపోవడంతో ఆగిపోయింది. వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చున్న శేఖరానికి అన్నీ వినబడుతూనే ఉన్నాయి. విని తను చేసేదేం లేదని తెలిసి మౌనంగా వింటూ ఉండిపోయాడు. అరుణ లేచి మీరా దగ్గరికి వచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది. మీరా, మాకింత శ్రమ అనుకోకుండా చేస్తున్నావు. మాకు ఏం కావాలన్నా నీ దగ్గర సంకోచపడుతున్నామా? నువ్వెన్నిసార్లు అనలేదు అమ్మ నిన్నెంతో అభిమానంగా చూస్తుందని అంది. అవునరుణా, మరి అభిమానంగా ఇస్తే తప్పనుకుంటారా చెప్పు? నా స్నేహితురాలవని తెలిసి, మనిద్దరం ఒక ప్రాణమని తెలిసి అమ్మ నీ పరిస్థితికి ఎంత బాధపడిందో తెలుసా? నేనేదీ కాదనట్లేదరుణా. ఇప్పుడు అమ్మకి బొత్తుగా బాగుండకపోతే మానేద్దామనుకుంటుంటే అమ్మగారు డబ్బు కోసమే అని ఎక్కడ అనుకుంటారోనని నువ్వు వస్తావని అమ్మని ఎదిరించి ఉండిపోయాను. ఇప్పుడు తీసుకోలేనరుణా, నన్ను క్షమించు. నాకేదైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకెళ్తాను అని శాంతమ్మ గారికి ఇచ్చేసింది. క్రితం నెల 20 రూపాయలు శేఖరానికి మీరా ఇచ్చేసిన సంగతి తెలియక మళ్ళీ తిరిగి 20 ఇవ్వబోయింది. మొదట మాట్లాడుకున్నది ఇంతే, ఇదే చాలమ్మా అని వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచిపోయినాయి. అప్పుడే మూర్తి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అరుణని పాపని నెలలోపు తీసుకెళ్తానని. దానికి శాంతమ్మ గారు వెంటనే జవాబు రాయించింది. 3వ నెల వచ్చే వరకన్నా ఉంచమని. శాంతమ్మ గారికి వియ్యపురాలిపైన అల్లుడిపైన చాలా కోపం వచ్చింది. పెళ్ళైనాక పట్టుమని 10 రోజులుంచలేదు. పోని పురిటికి ఎప్పుడు పంపేదని తొలి కాన్పుకి 7వ నెలని తీసుకొచ్చి మళ్ళీ చంటి బిడ్డకి 5వ నెల వచ్చే వరకన్నా ఉంచుకుంటారు. ఏదీ లేదు, ఇప్పుడు నెలలోనే తీసుకెళ్తారట. పెళ్లి చేసి పంపేస్తే ఇక ఉంచకూడదనుకుంటున్నారా అంటూ మొదలెట్టింది. అరుణని కూడా మూర్తికి ఉత్తరం రాయమని చెప్పింది. ఆ రోజు మీరాకి తొందరగా ఇంటికెళ్ళడానికి కుదరలేదు. శాంతమ్మ గారికి ఒంట్లో బాగుండలేదు. అరుణకి అన్నం పెడితేనే గాని వెళ్ళడానికి లేదు. రాత్రి అయితే ఒక్కదానివి వెళ్ళాలి, వెళ్ళు మీరా అంది అరుణ. అరుణ 4-5 సార్లు చెప్పినా మీరాయే బాగుండదని ఉండిపోయింది. తన కోసం ఆమె ఉండిపోవడంతో అరుణ 7:30కే భోజనం చేసేసింది. అసలు పొద్దుపోకుండా తినాలని చెప్పిన అలవాటు లేక అరుణ తినట్లేదు. అరుణ భోజనం అవుతుంటే శేఖరం వచ్చాడు. పొద్దుపోయింది కదా అని గంగుల్ని తోడిచ్చి పంపాలనుకుంటుంది శాంతమ్మ గారు. ఇది తప్పితే ఇలాంటి సావకాశం రాదనుకున్నాడు శేఖరం. ధైర్యం చేసి తల్లి అరుణ ఉండగా అన్నాడు, నేనెలాగూ రెడ్డి ఇంటికి వెళ్తున్నాను, అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను. సరే, అలా అయితే పొద్దుపోయింది, ఆవిడేం కంగారు పడుతుందో, వెళ్ళమంటే వెళ్ళింది కాదు అంది శాంతమ్మ గారు. అభ్యంతరానికేముంది, నేనే అందామనుకున్నాను అంది అరుణ. నీకు నాకు లేకపోవచ్చు, మీరా వస్తుందన్న నమ్మకం అతనికి లేదు. ఆమె వంటగదిలో నుంచి యువతలకి రాగానే శేఖరం ఈ అవకాశం ఎక్కడ జారిపోతుందో అన్నట్టు వెళ్లి కారులో కూర్చున్నాడు. శాంతమ్మ గారు చెప్పగానే, ఎందుకమ్మా, లైట్లుంటాయి, పోనీ గంగుల్ని పంపండి అంది మీరా. కారులో అతనితో వెళ్లడం ఆమెకి ఇష్టం లేదు. శాంతమ్మ గారు కేకలేసింది, అరుణ ఎక్కడ అలసిపోతుందోనని వెళ్ళమన్నా ఉండిపోయావు. నువ్వింత పొద్దుపోయి నడిచి వెళితే అరుణ బాధపడదా? వెళ్ళు, ఇప్పటికే మీ అమ్మగారు ఏం కంగారు పడుతున్నారో. అరుణ బ్రతిమలాడింది. ఇక తనేం చెప్పినా వీళ్ళు వినరని ఇంకా తప్పదనుకున్న మీరా అయిష్టంగానే వచ్చి కారులో కూర్చుంది. తలుపు సరిగా పడలేదని గ్రహించిన శేఖరం మళ్లీ లాగి గట్టిగా వేశాడు. మీరా వెనకాలే వచ్చిన అరుణ కారు కదిలాకే వెనక్కి వచ్చింది.
ఎందుకో అన్నయ్యని చూస్తూనే అలా అయిపోతుందామె. ఒక్కసారిగా ఆ రోజు జ్యోతితో కూడా వచ్చిన రోజు కోపంలో కాస్త కోపంగా అన్న మాటలు, దానికే ఆమెకి అన్నయ్య అంటే అంత కోపమా? లేకపోతే అన్నయ్య ఎప్పుడన్నా ఏదన్నా అన్నాడా మీరాని? స్కూల్ దగ్గరకు వచ్చేసరికి శేఖరం కార్ స్లో చేస్తూ, ఇక్కడ కొంచెం సేపు ఆపుతాను మీరా, ఏం అభ్యంతరం చెప్పవు కదూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. స్కూల్ ఆవరణ దగ్గర శేఖరం కారుని ఓ పక్కగా ఆపాడు. కారు ఆగగానే ఆమె డోరు తెరవబోయింది వెళ్ళిపోవడానికి. వెంటనే డోరు తెరవకుండా దాని మీద చేయి వేస్తూ, మీరా, నీతో మాట్లాడాలి, అందుకే కారు ఆపాను అన్నాడు. చాలా ఈసడించుకున్నట్లుగా అంది ఆమె. ఊరికే మీరు తీసుకొస్తారా అంటే తెల్లబోతూ అడిగాడు. ఏ దురుద్దేశం లేకుండా మీరు తీసుకొస్తారా? అమ్మగారు అరుణ మీరేం చెప్పినా నమ్ముతారు, కానీ నేను నమ్మను. మీరు ప్లీజ్ మీరా అలా మాట్లాడుకో, అంత నీచుణ్ణి కాదు. నీతో మాట్లాడాలని తీసుకొచ్చాను, అందుకే ఇక్కడ ఆపాను. నేనేం వినాలనుకోవడం లేదు, ఆ సంగతి ఎప్పుడో చెప్పాను. అంటే తెలుసో తెలియకో తప్పు చేస్తే అది సరిదిద్దుకునే అవకాశం లేదా? మీరా, నా వల్ల జరిగిన అన్యాయానికి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలీదు. ఎన్నాళ్ల నుండో నీతో అన్నీ మాట్లాడాలని, ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్ల నుండి ఎదురు చూస్తున్నానో నీకు తెలీదు. ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూర్చో మీరా, బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు శేఖరం. అతని బాధని వేదనని అర్థం చేసుకునే స్థితిలో లేదామె. మీరు చెప్పాల్సినవి నేను వినాల్సినవి ఏం లేవు, నేనేం వినను, చాలా ఖచ్చితంగా అందామె. 2-3 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తర్వాత గొంతు సవరించుకుని అడిగాడు శేఖరం, మీరా, బాబెవరు? అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. ఆ రోజు హాస్పిటల్ దగ్గర విజయ్ని చూశాక ఎప్పుడో ఒకప్పుడు అతని మాట అడుగుతాడని ఆమె అనుకుంటూనే ఉంది. అతను ఇలా అడిగితే తను మౌనంగా ఉండిపోవాలి అనుకుంది. ఆమె డోర్ తెరుచుకుని దిగింది. శేఖరం కూడా కారు దిగి ఆమెకి అభిముఖంగా నిలబడి, మీ బాబు ఎవరి బిడ్డ మీరా? ఆమె నోటి నుండి రాబోయే జవాబు కోసం అతని మనసు తహతహలాడుతుంది. తన భవిష్యత్తంతా ఒక్క మాటపైనే ఆధారపడినంతగా ఇదిగా ఒగ్గబెట్టుకున్నట్టుగా నిలబడ్డాడు. చప్పున వెళ్ళిపోవడానికి ఆమె జంకింది. అతను మొండితనంగా చేయి పట్టుకుని ఆపేస్తాడేమోనని. అయినా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తనేమీ అడగకుండా తన జోలికి రాని విధంగా జవాబు చెప్పాలి అనుకుంది. ఆమె మాట్లాడకపోవడంతో ఆతృత అణుచుకోలేక మళ్ళీ అడిగాడు, మీరా, చెప్పు, బాబు ఎవరి బిడ్డ? మీరు ఎవరి బిడ్డ? సూటిగా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ అంది. ఇది అర్థం లేని ప్రశ్నే. అయినా శేఖరానికి తల్లి లేదు. సౌత్ తెల్లి అంటే అతను చాలా బాధపడతాడని, కోపం వస్తుందని అరుణ చెప్పగా వింది. ఇదే మాట ఇంకెవరైనా అంటే వాళ్ళ చంప చెల్లుమనేదే. ఇంకో సమయంలో ఈ మాట మీరా అన్న ఇంత సహనంగా ఉండేవాడు కాదేమో. అతని కనుబొమ్మలో ముడుచుకున్నాయి. మీరాని నిశ్చితంగా చూస్తూ శాంత స్వరాన అన్నాడు, అదేం ప్రశ్న? నేనెవరో నీకు తెలీదా? నేనెవరని అడుగుతున్నావు? మీరు ఎవరని అడుగుతున్నాను. మీరెవరు, నేనెవరు? అందరిలాగానే వాడును. మీరాలో మొండితనం ప్రవేశించింది. అది కాదు, మీరా నుండి చూపు మళ్లించుకుంటూ అన్నాడు మళ్ళీ, బాబు అమ్మా నాన్న లేరా? వాళ్ళ దగ్గరుండడా? ఇంత కంగారు పడడం గాని, సూటిగా ఏదన్నా అడగడానికి సంకోచించడం గాని ఎప్పుడూ ఎరగడతడు. ఉండకుండా ఎలా? పెడసరంగా అంది. అదే, కలిసి ఉండరా? నింగి నేల ఎలా కలిసుంటాయి? శేఖరం చప్పున మీరా చేపట్టుకున్నాడు. ఎంత డొంకతిరుడుగా మాట్లాడినా మీరా చెప్పింది అర్థం అవడమే కాకుండా మీరా అభిమానం కూడా అతనికి అర్థమైంది. అతని మనసు గిజగిజలాడింది. మీరా శేఖరం చేతిని విదిలించి కొట్టింది. కానీ శేఖరం వదల్లేదు. మీరా, నా మాట ప్రశాంతంగా విను. ముందు నువ్వు కారులో కూర్చో. నా వల్ల జరిగిన పొరపాటుకి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు మీరా. నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. నా వల్ల జరిగిన అపరాధం ఆవిడతో చెప్పి ఆవిడను ఒప్పిస్తాను. అతని మాటలు పూర్తి కాకుండానే మీరా, మా ఇంటికొచ్చి మా అమ్మతో చెప్పాలని చూశారంటే 1 కాదు 3 శవాలు చూస్తారు. మీరా, మా అమ్మ కోసం నేనున్నాను కాబట్టే వాడున్నాడు. నా ఇంటికి రావాలని చూసినా, ఆవిడికి ఏదైనా చెప్పాలని చూసినా, ఆవిడ కోసమే జీవోత్సవంలా ఉన్న నేను ఆవిడికి ఏదైనా పెట్టి నేను తింటాను, వాడికి పెడతాను. మీకు శవాలతో మాట్లాడాలని సరదాగా ఉంటే అలాగే కానివ్వండి. మీరా మాట్లాడే ప్రతి మాటికి గుండెల్లో 10 బల్లాలు గుచ్చుకోగా స్తణువులా నిలిచిన శేఖరం
చేయి విదిలించుకుని వడివడిగా వెళ్ళిపోయింది మీరా. తేరుకున్న శేఖరం, మీరా ఉండు వెళ్ళకు అని వారించిన పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. వెనకాలే శేఖరం వెళ్ళాడు. శేఖరం గుడి దగ్గరుండగానే మీరా తడిక తోసుకుని లోపలికెళ్ళింది. ఇప్పుడా రావడం? తగ్గు స్వరంలోనే అన్న ఆ స్వరంలో తీవ్రత ధ్వనించింది. ముందు లోపలికి నడు విసుగ్గా అని మీరా తల్లిని తోసుకుని లోపలికి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. చెవియొగ్గి వింటేనే కాని వినబడనంత నెమ్మదిగా వినిపిస్తున్నాయి మాటలు. ఇదేం పుణ్యాత్మరాలు, వెళ్ళినా కూడా బ్రతకనేలా పోయాను కాదు. ఏడుపు గొంతు. ఇప్పుడేమైందని? అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. ఇంట్లో ఎవరూ లేక అరుణకి సాయంగా ఉన్నాను. అలాంటప్పుడు వచ్చేస్తే బాగుంటుందా? కోపంగా వినబడింది. అవునమ్మా, నేనేం మాట్లాడినా నీకు కోపమే. ఆపేక్ష నాకుండదు, ఉండకూడదు. వాడికి కాస్త జలుబు చేస్తే గిలగిల్లాడతావేం? వాడు మామూలుగా అయ్యే వరకు తిండి తినవే. నాకు అలా ఉండదు. ఏడ్చిన శబ్దం. తరువాత మళ్ళీ మాటలు వినబడలేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. బాబుని అంత ఇదిగా ప్రేమిస్తుందా మీరా? బాబుని 2 చేతులతో పట్టుకుని మీరా సంతోషంగా ఎగిరిస్తున్న దృశ్యం అతని కళ్ల ముందో మెదిలింది. స్టీరింగ్ మీద చేతులానించి తల అంచుకున్నాడు. మీరాకి తనంటే చాలా అసహ్యం. తన అభిప్రాయాన్ని ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పింది. నింగి నేల ఎలా కలిసుంటాయి? తను ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి మాట కోసం అతను ఎదురు చూసింది. ఓ మీరా, అనుకోకుండా ఆవేశంలో నా వల్ల జరిగిన పొరపాటును మళ్లీ దిద్దుకునే అవకాశం కూడా లేదా? ఆ రోజు నీ నోరు కట్టేయాలని చూస్తున్నానన్నావు. ఈ రోజు నిజంగా నా నోరు కట్టేశావు. ఇక నేను ఎటువంటి ప్రయత్నాలు చేయడానికి వీలులేని విధంగా నా నోరు కట్టేశావు. ఆ రాత్రి మీరా అన్నం తినలేదు. ఇప్పుడు నేనేమన్నానని? నన్నెందుకు తల్లి అలా బాధ పెడతావు? నాకు ఓపిక లేదమ్మా. రా 2 ముద్దలు తిందువు గాని. కూతురు అన్నం తినలేననే బాధ ఓవైపు, ఇలా రోజులు ఎప్పటికీ తెల్లారవేనని మరో బాధ ఇంకొక వైపు. నువ్వన్నావని కాదే, నాకు తలపోటుగా ఉంది. నేను తినను. కాస్త అరుణ వెళ్లే వరకు ఓపిక పట్టు. అరుణ వెళ్ళిన మర్నాడు మానేస్తాను. నాకిదేం నచ్చలేదు. ఇప్పుడు మానేస్తే అరుణ ఇంటికొస్తుంది. తల్లిని అక్కడి నుంచి పంపేసి దిండులో తలదూర్చుకుని ఏడుస్తూ పడుకుంది. ఎందుకో మీరాకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. మర్నాడు మీరాకి నిజంగా పూట వెళ్లాలని లేదు. కానీ వెళ్ళక తప్పదు. ఆవిడికి ఒంట్లో బాగుండలేదు. అరుణ బాలింతరాలు. అయినా కాలు కాలినప్పుడు వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఏం లేకుండా మానేస్తే ఎందుకో అనుకుని కబురు చేయొచ్చు. అందులో అరుణ ఏమైందోనని కంగారు పడి తప్పకుండా కబురు చేస్తుంది. బద్ధకంగా కనిపించిన కూతుర్ని చూసి, ఏం అలా ఉన్నావు? పోనీ ఈ పూటకు మానేయి అంది శాంతమ్మ. మీరా అది వరకంత ధైర్యంగా కనిపించడం లేదు. దానికే బెంగగా అనిపిస్తుందేమో. బెంగ కాదు, ఎల్లకాలం రోజులు ఇలా ఒంటరిగా నిశ్చింతగా వెళతాయా? అప్పుడు ఆ మమకారంతో తనేం చెప్పినా బుర్రకెక్కలేదు. ఏమందామనుకున్నా లేదు కదా. కస్సుమని లేస్తుంది. ఏడుస్తూ పడుకుంటుంది. భగవంతుడా, మా జీవితాలు ఎందుకిలా చేశావు? నా అదృష్టమే దానికి పట్టాలా? ఎందుకు మానేయడం? ఒక 10 రోజులు ఓపిక పెట్టి వెళ్ళానంటే అరుణ వెళ్ళగానే మానేస్తాను. ఆ పిల్లలు నాకు వినట్లేదు. నాకు సమస్య అయిపోయారు. తనకు తాను చెప్పుకుంటున్నట్లుగాని దొడ్లోకి వెళ్ళిపోయింది. ఏమిటో దీని ధైర్యం. ఒక్క మాట వినదు కదా. దానికేం లోటు చేశావు? అసలేం జరిగిందో కూడా కన్నతల్లిగా ఒక విషయం కూడా తెలుసుకోలేకపోయాను. కన్నతల్లితో చెప్పుకుని కొంత భారం దించుకుంటారు. తనకి అదృష్టం లేక ఎంత కుళ్ళి ఏడవలేదు. అప్పుడు దొడ్డమ్మే ఆదుకోకపోతే? పాల్ అంటూ గ్లాస్ పట్టుకుని వచ్చాడు విజయ్. ఆ పక్కనే ఉన్న చిన్న పీట వాల్చి పాలు కలిపింది కాంతమ్మ. పీట మీద కాని వాడు కూర్చోడు. ఆ పీటే కావాలి. ఆ పీట మీద ఎవరు కూర్చున్నా ఊరుకోడు. చచ్చా అన్నాడు. చెంచా ఇచ్చింది. పరాగ్గా ఉన్నవాడు ఊరుకోడు. 10 గంటలయ్యిందంటే పళ్ళెం పట్టుకుని కూర్చుంటాడు. వాడికే ఆకలేసిందంటే ఒక్క నిమిషం ఆగడు. కడుపులో ఆహారం పడిందంటే ఏదో ఒకటి సవరిస్తూ అల్లరి తప్పితే ఏడవడు. వాడికేమీ అందకుండా ఉంచేసరికి కాంతమ్మ ప్రాణం విసిగిపోతుంది. వాడేం చేశాడు? నాకు విసుక్కుంటే వాడికేం తెలుస్తుంది? అన్నీ సవ్యంగా ఉన్న చోటే వాడు పుడితే నేల మీద పడనిచ్చే రూపమా? తను కొన్నాళ్ల కన్నా మంచి రోజులు రాకపోతాయని ఆశతో ఎదురు చూసేది. దాని జీవితానికి అది లేనట్టుగా ఉంది అని బాధపడింది. మీరా చెప్పులేసుకుంటుంటే విజయ్ వచ్చి కాళ్ళని చుట్టేశాడు.
వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించింది. వాడు టాటా అన్నట్లు చెయ్యి ఊపాడు. మీరా కూడా చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. మీరా వెళ్లేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. మీరా శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడే లేచిందిలా ఉంది. మంచం మీద కూర్చుంది. చాలా నీరసంగా ఉంది. ఆవిడని ఎలా ఉందని పలకరించి వంటగదిలోకి వచ్చింది. అరుణకి కాఫీ ఇచ్చి మిగతాది ఫ్లాస్క్లో పోస్తుంటే, చిన్నబాబు లేడు, అప్పికిచ్చేయి అంది శాంతమ్మ గారు. అదేం, ఎక్కడికి వెళ్ళాడప్పుడే అని అడిగింది అరుణ. తెల్లారగట్లే వెళ్ళిపోయాట. నన్నో లేపలేదు, అప్పితో చెప్పి వెళ్ళిపోయాట. శాంతమ్మ గారు చెప్పినట్టుగా అప్పిని పిలిచి కాఫీ ఇచ్చేసింది మీరా. 4 రోజులు గడిచిపోయాయి. శేఖరం రాలేదు. ఒకరోజు చూసిన శాంతమ్మ గారు రాఘవరెడ్డికి కబురు చేసింది. అతను వచ్చి నాతో బెజవాడ వెళ్తారని చెప్పాడు, మీకు చెప్పలేదా అన్నాడు. నాకేం చెప్పలేదు, తెల్లవారితే వెళతాడనగా రాత్రి మీ ఇంటికని వెళ్ళినవాడు రాత్రి 11 గంటలకు వచ్చాడు. తెల్లారగట్ల నన్ను లేపకుండానే వెళ్ళిపోయాడు. పోనీ రాత్రి చెప్పలేదు, ఊరు వెళ్తున్నానని అందావిడ. చెప్పి వెళ్ళడానికేం, ఇంట్లో కంగారు పడడు అన్నాడతను. ఈ మాటలు మీరా చెవిన పడ్డాయి. నిర్లిప్తంగా ఉండే ఆ మనసు ఆ మాటలు వినగానే ఏ ప్రభావాన్ని చూపలేకపోయినాయి. అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. స్వయంగా ఆవిడే శాంతమ్మ గారికి రాసింది. నెలలోపు అరుణని పాపని తీసుకెళ్తానని, పెద్ద కోడల్ని అలాగే తీసుకొచ్చామని, కావాలంటే మళ్ళీ 5వ నెలలో తీసుకెళ్లి 4 రోజులు ఉంచుకోమని రాసిందావిడ. మరోలా భావించుకోవద్దని మరీ రాస్తూ కోడల్ని ఏ రోజు పంపాలో తేదీ రాసింది. మూర్తిని పంపుతానని రాసింది. శాంతమ్మ గారు ఇంకేమనడానికి లేకపోయింది. శేఖరం రాలేదు. ప్రయాణానికి వ్యవధి లేదు. ఎన్ని చూసుకోవాలి? ఎక్కడికెళ్లాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు అనుకుంటూ శాంతమ్మ గారు హడావిడి పడిపోతుంది. మొదటి 2-3 రోజులు ఏమీ అనిపించకపోయినా అరుణ ప్రయాణం గురించి ఉత్తరం వచ్చాక, శాంతమ్మ గారి దిగులు చూశాక మీరాకి ఏమిటోగా అనిపించింది. ఆ సాయంత్రం మీరాకి పని అయిపోయింది. అరుణ, మీరా వరండాలో కూర్చున్నారు. శాంతమ్మ గారు లోపలే ఉంది. కారు ఆగిన శబ్దం అరుణ, మీరా తిరిగి చూశారు. శేఖరం వచ్చాడు. శేఖరం చూపులు మీరా చూపుతో క్షణంలో సగం సేపు కలిసి విడిపోయినాయి. మీరా లోపలికెళ్ళిపోయింది. శాంతమ్మ గారు లేచి వచ్చేలోపు శేఖరం లోపలికొచ్చాడు. గంగులు కారులో నుంచి ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఎక్కడికెళ్ళావురా, చెప్పా పెట్టకుండా వెళ్ళావు మధ్యలోనే అన్నాడు శేఖరం. సాయంత్రానికే వచ్చేద్దాం అనుకున్నానమ్మా, నువ్వు పడుకున్నావు, లేపడం ఎందుకని లేపలేదు. వియ్యపురాలు అరుణని నెలలోపు పంపాలని రాసింది. నువ్వు లేవు, ఏం చెయ్యాలో తోచక కొట్టుకుంటున్నాను. బట్టలు అవి తీసుకొచ్చాను, ఇంకా ఏమేం కావాలో చెప్పు. మూర్తికి మొన్న ఫోన్ చేశాను, ఇలా ఉత్తరం రాశారని చెప్పాడు అంటూ అతను బట్టల ప్యాకెట్ ఊడదీశాడు. అయితే ప్రయాణమని నీకు తెలుసన్నమాట. ఇదేం తెలియదని నేను కంగారు పడుతున్నాను. వాళ్ళు బట్టలు చూస్తుంటే మీరా టీ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వద్దనుకుంటూనే శేఖరం కొద్దిగా కళ్ళెత్తి మీరాని చూశాడు. మామూలుగా ఎప్పట్లానే ఉంది. అసలు మీరా రావడం మానేస్తుంది అనుకున్నాడు. దీన్ని బట్టి ఆమె ఇంట్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అనుకున్నాడు. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు చీరలు చూస్తూ వాటి ధరలు అడుగుతుంది. శేఖరం లెదర్ బ్యాగ్ జిప్ లాగి చిన్న ప్యాకెట్ తీశాడు. మళ్ళీ జిప్ మూసి బ్యాగ్ను ఒళ్ళోనే ఉంచుకున్నాడు. చేతిలో ప్యాకెట్ తెచ్చి తల్లికిచ్చాడు. దాంట్లో ఒంటిపేట, చిన్న గొలుసు, మురుగులు ఉన్నాయి. శాంతమ్మ గారి నగలు అలాగే ఉన్నాయి. ఓ గాజులో జత చెడిపించి అరుణ కూతురికి గొలుసు మురుగులు చేయించాలి అనుకుంటుంది. నన్నింత కంగారు పెట్టి ఇన్ని పనులు చక్కబెట్టుకొచ్చాడు వాత్సల్యంగా కొడుకుని చూస్తూ అంది శాంతమ్మ గారు. నచ్చాయా? అయినా మనకి నచ్చితే ఏం లాభం? ఏది నీ కూతుర్ని తీసుకురా, చూసుకుంటుంది అన్నాడు శేఖరం. దాన్ని చూసుకునేది నువ్వేగా, నీకు నచ్చితే చాలే అంది అరుణ. వాటికేం, బాగానే ఉన్నాయి, కానీ ఇంట్లో బంగారం ఉంది కదా, వాటిని చెరిపించి చేయిద్దామనుకున్నాను అంది శాంతమ్మ గారు. అవి అలా ఉండని అమ్మా, మళ్ళీ పెళ్లికి పెట్టకపోతే బాగుండదు. ఇప్పుడు నేనేం చేయించకలేకపోవచ్చు. ఏమోరా బాబు, నీ మాటలేం అర్థం కావడం లేదు. అందరి సంగతి చూస్తావు, నీ సంగతి వచ్చేసరికి మాట్లాడవు బాధగా అందావిడ. ఈసారి నేను అన్నయ్య పెళ్లికే రావడం అంది అరుణ కూతుర్ని శేఖరం ఒళ్ళో కూర్చోబెట్టబోతూ. అలా మంచం మీద పడుకోబెట్టు. ఇప్పుడు బట్టలన్నీ తడిపిందంటే ఎత్తుకోవడం నా చేత కాదు. నేర్చుకో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. రేపు నీకు పిల్లలు పుడితే బట్టలు తడవకుండానే పెరుగుతారా అంది అరుణ.
శేఖరం మాట్లాడలేదు. ఒళ్ళో ఉన్న బ్యాగ్ని చేత్తో తడిమాడు. దాంట్లో విజయ్కి గొలుసు, ఉంగరం, 2 బేబీ సూట్లు ఉన్నాయి. మీరా తీసుకుంటుందన్న నమ్మకం లేదతనికి. అయినా కొనకుండా ఉండలేకపోయాడు. అరుణ కూతురికి కొంటూ విజయ్కి కొన్నాడు. తల్లి అరుణ బట్టలు చూస్తుంటే విజయ్ వాళ్ళ చేతుల్లో నుంచి లాగేసుకుంటున్నట్లు పనిలో ఉన్న మీరా వచ్చి బాబుని కళ్ళెర్ర చేసి కొడతాడన్నట్లు బెదిరించి చూస్తున్నట్లు, బాబు తనని పాడు చేయనీలేదని, తల్లి తీసుకుపోతుందని ఏడుపు అందుకుంటే తను దగ్గరికి తీసుకోబోతున్నట్లు, పెళ్ళి పిల్లలు అనుకుంటూ మరి మాట్లాడాడు. తల్లి మాటలతో ఉలిక్కిపడ్డాడు. బ్యాగ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. మీరాకి మళ్ళీ వంట పని పడింది. శాంతమ్మ గారిని ఏం చేయాలో అడిగి చేసింది. అప్పటికే 7:30 అవుతుంది. మీరా వెళ్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడు. అరుణ, మీరా ఇలారా, బట్టలు చూద్దుగాని అంది. క్షణం సేపు తటపటాయించింది. రేపు చూస్తా అరుణ అంది నెమ్మదిగా. గంగుల్ని పంపనా అని అడిగింది శాంతమ్మ గారు. వద్దమ్మా, నేను వెళ్తున్నానండి అంది గుమ్మం యువతల నుంచే. సరే అందావిడ. మీరా అక్కడి నుంచి వెళ్ళిందని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా అన్నాడు శేఖరం. అప్పిని గుడి వరకు వెళ్ళమంటే సరి. అన్నగారికేసి సాలోచనగా చూసింది అరుణ. మీరా అంటే అభిమానం ఉంది అన్నయ్యకి అనుకుంది. అన్నయ్య, మీరా ఉద్యోగం సంగతి గుర్తుందా, మర్చిపోయావా అని అడిగింది. నిజానికి శేఖరం అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. మీరా అతని ఎదురుగా ఉందని, మీరాతో మాట్లాడడానికి ఉందని అనుకుంటున్నాడు అతను. అరుణ వచ్చాక అన్నీ సానుకూలపడతాయి అనుకున్నాడు. అలాంటివేమీ జరగలేదు. అరుణ ప్రయాణం కూడా వచ్చింది. మీరాకి తప్పకుండా తొందరలోనే ఏదో ఒక ఉద్యోగం చూడాలి దృఢంగా అనుకున్నాడు. ఉద్యోగాలు దొరకడం అంత తేలిక అనుకున్నావా అన్నాడు. బెజవాడలో దొరకడం అంత తేలిక అనుకున్నావా? మీరా పరీక్ష పాస్ అవ్వలేదుగా. అయితే ఏం లాభం? పోనీ ఇంకోటి ఏదైనా చూడు అంది. శేఖరం మాట్లాడలేదు. మరో 4 రోజులు గడిచిపోయాయి. ఇంక అరుణ ప్రయాణం 1 రోజులోకి వచ్చింది. శాంతమ్మ గారు ఒక్కటే హడావిడి. మీరాకి ఊపిరాడడం లేదు. అంజన్న అనే అతన్ని తీసుకుని వచ్చి మిఠాయిలు చక్కిలాలు చేయించారు. ఎంత మనిషిని పిలిపించి చేయించినా ఆ మనిషికి అన్నీ అందించడం, ఇంకా చిన్న చిన్న పనులతో మీరాకే ఊపిరాడడం లేదు. మీరాతో విడిగా మాట్లాడాలంటే శేఖరానికి కుదరడమే లేదు. ఎప్పుడు వీలవుతుందో అన్నట్లు అతను గొలుసు ఉంగరం జేబులో పెట్టుకుని ఉంటున్నాడు. అవి మీరా ఉంచుకుంటుందన్న నమ్మకం అతనికి లేదు. మొన్న మీరా తన అభిప్రాయంతో ఖచ్చితంగా చెప్పేయడంతో శేఖరం మనసు మూగబోయినట్టయింది. అతను స్తబ్దగా ఉండిపోతున్నాడు. మీరా కోపంగా సమాధానం చెప్తున్నా తనకి టీ కావాలన్నప్పుడు మీరాని టీ అడగడానికి ఆలోచించేవాడు కాదు. అసలు మీరాతో మాట్లాడాలని తల్లి ఏ దొడ్లోనో ఉన్నప్పుడు పనిగట్టుకుని వచ్చి నాకు టీ కావాలి అని అడిగేవాడు. అలాంటప్పుడు ఈ 4 రోజులుగా అతను టీ కావాలని మీరానే కాదు తల్లికి కూడా చెప్పలేదు. తల్లి ఎరా టీ పెట్టమంటావా అని అడిగితే ఊ అంటాడు. అతను టీ అడగపోవడం మీరా గ్రహించింది. మొదటి 2 రోజులు మామూలుగా అడిగితే పెట్టొచ్చని ఊరుకున్న మీరా తర్వాత తను తల్లితో మాట్లాడుతూ భోజనాల గదిలో కూర్చున్నప్పుడు బయటకు వెళ్ళి రాగానే ఇంకా తేవలసిన వస్తువుల గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చుండిపోయినప్పుడు మీరాయే టీ చేసి అక్కడ పెట్టేది. తను మీరా కోపంతో తనని అడగడానికి ఇబ్బంది పడి అతనింట్లో అతను ఇబ్బంది ఎందుకు పడడం అనుకుంది. అతను ఒక్కడు మినహాయించి మీరాకి అందరూ పనికొస్తారు. అమ్మగారి కొడుకనో లేక ఇంటికొచ్చిన వాళ్లలో ఒకడుగానో తనకి కూడా వండి వడ్డించడానికి అసహ్యం లేకపోవచ్చు. అలాగే అమ్మగారు ఏదో ఒకసారి చెప్పనక్కర్లేకుండా టీ చేస్తుంది. అరుణ ప్రయాణపు పనులతో హడావిడిగా ఊపిరాడకుండా తిరుగుతూ మధ్యలో తనకి టీ ఇచ్చి వెళ్ళినప్పుడు అనుకునేవాడు శేఖరం. శాంతమ్మ గారు 4 రోజుల క్రితమే మీరాతో అంది, ఈ 4 రోజులు కాస్త ఆలస్యమైనా కంగారు పడొద్దని మీ అమ్మగారితో చెప్పిరా, గంగుల్ని సాయం పంపుతాను అని. మీరా తల్లితో చెప్పింది. అరుణ 4 రోజుల్లో వెళ్ళిపోతుందమ్మా, కాస్త ఆలస్యమైనా కంగారు పడకు, వాళ్ల పని మనిషిని సాయం తీసుకొస్తాను. అసలు ఈ 4 రోజులు సరదాగా తనతో ఉండిపోమ్మని పట్టుబట్టింది అరుణ. అమ్మగారు కూడా చెప్పారు. పొద్దున్ననగా వెళ్ళిన దానివి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నావుగా, మధ్యలో 1 గంటసేపు ఇంట్లో ఉంటున్నావు అంది కాంతమ్మ. వాళ్ళంతా ఇదిగా చెబుతుంటే ఏమనను, పోనీలే ఎలాగూ మానేస్తున్నానుగా అంది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. తెల్లవారితే ప్రయాణమనగా మూర్తి వచ్చాడు. చంటిపిల్లతో ప్రయాణం అవస్థ అవుతుందని మూర్తి వాళ్ళ మేనమామ కారు అడిగి దాంట్లో వచ్చాడు. వంట అయిపోయినా మీరా వెళతానని అడగలేదు. భోజనాలు వడ్డించే వెళ్ళాలేమోనని.
రాత్రి 7:30 దాటింది. శాంతమ్మ గారు మీరాని వెళ్ళిపోమ్మంది. రాత్రి 9 దాటితేనే గాని వాళ్ళు ఎలాగూ భోజనాలు చేయరు అనుకుందావిడ. పొద్దున్న తొందరగా వచ్చేయి అంది. అలాగే అంది మీరా. రేపంతా అసలే కుదరదు, కొట్లు కట్టేస్తారేమో, ఎలాగా అని కంగారు పడుతుంది మీరా. అరుణ కూతురికి గౌనులు కొనాలని. మొదట బజారులో బట్ట తీసుకొచ్చి తనే కుట్టాలి అనుకుంది. కానీ అసలు తీరికే ఉండడం లేదు. తల్లిని కుట్టమనాలి అనిపించలేదు. ఇంట్లో తనవి ఆవిడనే కుట్టడం లేదు. తనే తీరుబాటు చేసుకుని కుడుతుంది. ఆవిడకు అసలు ఏ పనిలోనూ ఉత్సాహం ఉండడం లేదు. శాంతమ్మ గారు అప్పిని పంపిస్తానంటే అక్కర్లేదని వచ్చేసింది. మీరా కొట్లోకి వెళ్ళింది. ఆ కొట్లోనే రెడీమేడ్ దుస్తులు బాగుంటాయి. మీరా వెళ్ళిన బట్టల కొట్టుకి 4 కొట్ల అవతల ఓ కిళ్ళి కొట్టు దగ్గర నిలబడిన శేఖరం మీరా కొట్లోకి వెళ్లడం చూశారు. శేఖరాన్ని మీరా చూడలేదు. 5-6 నిమిషాలు ఆగిన శేఖరం నెమ్మదిగా తను ఆ కొట్లోకి వెళ్ళాడు. కొట్లో మీరా కాక మరో 2 ఆడవాళ్లున్నారు. మీరా చేతిలో గౌన్లు అక్కడ బల్ల మీద పెట్టి విజయ్కి పాపకి తీసుకున్న గౌన్ కలర్లో 2 చొక్కాలు తీసుకుంది. శేఖరం వెనక్కి వచ్చేశాడు. కొట్టు అతను వెళ్ళిపోతున్నారేమిటండి అన్నాడు. మళ్ళీ వస్తాను నెమ్మదిగా అని వచ్చేశాడు. పక్క వాళ్ళ మాటల్లో కొట్టు అతను అడగడం కానీ శేఖరం సమాధానం కానీ మీరాకి వినబడలేదు. కొట్లో డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ తీసుకుని బయటకొచ్చేసింది. 2 గౌనులు 20 రూపాయలు పెట్టుకుంది. విజయ్కి బామ్మగారు చేయించిన 2 ఉంగరాల్లో ఒక ఉంగరం, ఆ గౌనులు అరుణ కూతురికి ఇవ్వాలని మీరా అభిప్రాయం. అరుణకి కూడా ఏదన్నా ఇవ్వాలని ఉన్న ఆ కోరికని చంపుకుంది. అరుణ పుచ్చుకోదు, గొడవ చేస్తుందని. మీరా ఉలిక్కి పడింది. మీరా అడుగు ముందుకు పడలేదు. మీరా శేఖరం దగ్గరికొచ్చాడు. అంతవరకు అరుణని గురించిన ఆలోచనలతో ప్రసన్నంగా ఉన్న మీరా ముఖం ముడుచుకుపోయింది. నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అన్నాడు ప్యాంటు జేబులోనికి చేయి పోనిస్తూ. మీరా మాట్లాడలేదు. వెళ్ళిపోదామని ముందుకు అడుగు వేయబోయింది. మీరా ఉండు అని ప్యాంటు జేబులో నుంచి చిన్న పొట్లం తీసి, ఇదిగో మీరా, ఇది తీసుకో, దీనికోసమే పిలిచాను అంటూ అది అందించబోయాడు. మీరా అది అందుకోలేదు. ముఖం తిప్పేసుకుంది. బాబుకి అరుణ కూతురికి తీసుకుంటూ చిన్న గొలుసు తీసుకున్నాను, తీసుకో మీరా. అలాంటివి అలవాటు లేదు, అక్కర్లేదు. ఇటు తిరగకుండానే అంది. నెమ్మదిగానే అన్నా చాలా ఖచ్చితంగా అంది. ప్రతిదానికి అలవాటు ఉంటేనే చేస్తామా? దీనిని ఇంకో విధంగా అనుకోవద్దు. అరుణ కూతురుతో పాటు సరదాగా కొన్నాను. కాదనొద్దు మీరా, తీసుకో ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. ఎక్కడ సంపాదించుకొచ్చావు అని మా అమ్మ అడిగితే ఏమని చెప్పమంటారు? అయినా తిండి కోసం వంట పని చేసుకునే వాళ్ళకి నగలు నట్రలు ఎందుకు? మీ ఇంట్లో వంట మనిషిలా చేరినా ఇంకా మీ కక్ష తీరనట్టుంది. మీ నగలకి మీకు 1000 నమస్కారాలు. మమ్మల్ని ఇలా వదిలేయండి, మమ్మల్ని ఇలా బ్రతకనియండి. గబగబా 4 అనేసి వడివడిగా ఎవరో తరుము కొట్టున్నట్టుగా దూరంగా వెళ్ళిపోయింది మీరా. నిర్వీరునైనట్టుగా నిలబడిపోయాడు శేఖరం. కక్ష, మీరా అంటే, బాబు అంటే తనకి కక్ష? కక్షతోనే తనింత ఆవేదన చెందుతున్నది. ఒక తప్పుకింత శిక్ష. స్త్రీని కరుణామయురాలు అంటారే, క్షమాహృదయురాలు అంటారే. ఓ మీరా, మొదటి నుంచి నన్నేదో విధంగా బాధిస్తూనే ఉన్నావు. ఆఖరికి దోషిగా నన్ను నిలబెట్టావు. తన పక్కనే స్కూటర్ ఆగడంతో ఉలిక్కిపడ్డాడు శేఖరం. ఏమిటి, రోడ్డు మీదే నిలబడి నిద్రపోతున్నావా? రెడ్డి నవ్వుతూ ప్రశ్నార్థకంగా శేఖరం కేసు చూస్తూ అన్నాడు. శేఖరం వెంటనే వెనకాల కూర్చుంటూ పోనీ అన్నాడు. స్కూటరు స్టార్ట్ అయింది. ఏమిటి అలా నిలబడ్డావు అని అడిగాడు రాఘవరెడ్డి. నీకోసమే. జీవం లేని నవ్వు నవ్వాడు. నేను నమ్మొద్దు? బట్టల కొట్టులోకి వెళ్ళానులే, అక్కడ ఆడ మలయాళం వాళ్ళున్నారు. సరే తర్వాత వెళ్ళొచ్చని అక్కడ నిలబడ్డాను. మరి చెప్పవే? స్కూటర్ని ఆపుజేయబోయాడు. వద్దు పోని, రేపొస్తాను అన్నాడు శేఖరం. ఆ రాత్రి శేఖరానికి కంటి మీద నిద్రన్నమాట రాలేదు. రాత్రి 10:30 వరకు మూర్తి ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. శేఖరం బలవంతంగా దృష్టి ఇటు మళ్లించుకుని ఊ కొడుతూనే ఉన్నాడు. కానీ అతని ధ్యాసంతా మీరా బాబు మీదే ఉంది. మీరా ఇంత అదృష్టవంతురాలు అనుకున్నాడు. ఇంటికెళ్ళగానే తన వల్ల కలిగిన కోపం, చిరాకు మాయమైపోతుంది. బాబునెత్తుకుని హాయిగా ముద్దాడుతుంది. తను తీసుకెళ్లిన చొక్కా తొడుగుతుంది. గర్వంగా నవ్వుకుంటుంది. తల్లిని చూసి హాయిగా నవ్వుతాడు బాబు. అప్పుడు మీరా తన బాధనంతటినీ మరిచిపోయి హాయిగా నవ్వుతుంది. ఇలా ఊహించుకుంటూ తనకి తెలియకుండానే శేఖరం తను కూడా ఆ ఊహలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మీరా మొహం చిట్లించుకోదు, కోపంగా చూడదు.
కొన్నాళ్ళు ఊరికెళ్ళి వచ్చినట్లు వచ్చేసాగా అన్నట్లు కళ్ళతోనే పలకరిస్తుంది. ప్రేమతో దగ్గరగా వచ్చి బాబుని అందిస్తుంది. వాడు ఎగిరిపడ్డట్టు మీదకొచ్చి అల్లరి చేస్తాడు. మీరా వాడిని తీసుకోబోతుంది. వాడు తన దగ్గర నుండి వెళ్ళాలని మొరాయిస్తాడు. తను ఉండని అంటాడు. మీరా ఎపిసోడ్ 12 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.